హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మరొక కొత్త ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాము. మరి ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాము. కలెక్టర్ బంగ్లా ఏరియాలో నుంచి మనము మరొక రోడ్లోకి తీసుకెళ్తున్నాము. ఇది కలెక్టర్ బంగ్లా రోడ్ ఇది. సో ఇప్పుడు పార్ట్ నెంబర్ 10 చూస్తున్నామండి. ఈ పార్ట్ నెంబర్ 10లో మరి కొన్ని రోడ్లు చూపెడుతున్నాము. మనం కొత్తగా చూస్తున్న వ్యూవర్స్కి ఒక రిక్వెస్ట్ అండి. ఆల్రెడీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తీసాము విశాఖపట్నం నుంచి శ్రీకాకుళము. ఇప్పుడు పార్ట్ నెంబర్ 10 చూస్తున్న మరి కొత్త వ్యూవర్స్ ఎవరున్నారో వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. 10 మినిట్స్ మాత్రం పెడుతున్నాను పార్ట్ల కిందను. ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తే మరి ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. ప్రతి పార్ట్ కూడా మీకు కొత్తదే ఉంటుందండి. ప్రతి క్షణము కూడా మీరు చూసి కొత్త ప్లేసెస్ చూస్తారు. కాబట్టి వీడియోని మరి పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి క్షణం మారిపోతుంటుంది, ఏరియా మారిపోతుంది. రోడ్డు మీద వెళ్తున్నామా ఏరియా మారిపోతుంది, చూసారా? సో కాబట్టి మీరు అఖండ భారతదేశ యాత్రలో భాగంగా విశాఖపట్నం తర్వాత మనం శ్రీకాకుళం వచ్చాము. శ్రీకాకుళంలో మరి ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మీకు చూపెడుతున్నాము. సో ఈ చూడండి, విశాఖపట్నం ఉన్నటువంటి ఏరియా నుంచి మనం ఇప్పుడు శ్రీకాకుళం ఏరియాలోకి వచ్చి తిరుగుతున్నాం అన్నమాట. సో ఈ ఏరియాలో ఉన్న రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ప్రజానీకం ఎలాగ ఉన్నారు, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉన్నాయని చూడండి. మనం ఏంటంటే భారతదేశ పటంలో ఉన్నటువంటి మరి పటాన్ని మనం వీడియో రూపంలో మరి చిత్రీకరిస్తున్నాము. సో కాబట్టి ఒక హిస్టారికల్గా మిగిలిపోతుంది. మరి భారత భూభాగం అంతా మనదేనండి, రోడ్లన్నీ కూడా మనవి. కాబట్టి మీరు ప్రతి ఏరియాని చూడండి. సో మరి ఈ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఏ ఏరియాలో తిరుగుతున్నామో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నాకు కొన్ని ఏరియా పేర్లు తెలియదు కాబట్టి సో మీరు హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను భారతదేశ భూభాగాన్ని అంతా కూడా చూపెట్టడానికి కొత్తగా మరి నేను ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు డైరెక్ట్ కారులోనే నా కారు ద్వారా మీకు ప్రతి ఏరియాని భూభాగాన్ని అంతా చూపెడతానండి. కాబట్టి మీరు ఈ యొక్క భూభాగాన్ని చూడండి. శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాము అంటే ఎక్కడా కూడా మీకు చూసినయే చూపెట్టకుండా మరి అక్కడక్కడ కట్ చేయకుండా కంటిన్యూస్గా మీకు రోడ్లు ఎలాగ ఉన్నాయి, రోడ్డు పక్కన మరి ప్లేస్లు ఎలాగ ఉన్నాయనేది చూపెట్టడం జరుగుతుంది. ఇది శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక రోడ్ అండి ఇది. సో ఇలాగా మరి టౌన్లోకి మరి ఆటోమేటిక్గా టౌన్లోకి వెళ్ళిపోతుంది, సిటీలోకి. సో చూస్తున్నారు కదా, మీరు విశాఖపట్నంలో తీసినటువంటి సిటీలో ఉన్న వీడియోలు అన్నీ కూడా చూడండి. మన ఛానల్లో అన్ని వీడియోలను చూడండి. ఎందుకంటే విశాఖపట్నాన్ని మ్యాక్సిమం కవర్ చేశాను. సో సిటీలో ఉన్న ఏరియాలో ఉన్నటువంటి నేను అలాగే శ్రీకాకుళం సిటీలో ఉన్నటువంటి ఏరియాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా కవర్ చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అనిపిస్తుంది, మీరు ఎక్కడున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో చెయ్యండి. సో ఈ విధంగా శ్రీకాకుళం వీధుల్లో మనం తిరుగుతున్నామండి. అద్భుతంగా ఉన్నాయి రోడ్లు కూడాను, బాగున్నది. సో అటు పాత కొత్త అన్నీ మిక్సే కనపడుతున్నాయి ఇక్కడ. ఇంకా సిటీలో చాలా ఏరియాలు ఉన్నాయండి, అన్నీ ఒకేలా కనపడుతున్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నాము. సో ఆల్రెడీ పార్ట్ నెంబర్ 9 వరకు తీసాము, ఇది 10లో మనం ఉన్నాము. అంటే మీకు మినిమం 10 నిమిషాలతో మరి నేను ఈ వీడియోని పెడుతున్నాను. పూర్తిగా చూసి మరి ఇంకో పార్ట్లోకి మీరు వెళ్ళండి. టైం ఉన్నప్పుడే మిగతా పార్ట్లు చూడండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నది శ్రీకాకుళం రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. బాగున్నాయి కదా, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి రోడ్లు. ఇది కంపోస్ట్ కాలనీ అంటండి. ఇది కంపోస్ట్ కాలనీ నుంచి మనం వెళ్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మరి శ్రీకాకుళం ఇక్కడ ఏదో ఉన్న జిల్లా పరిషత్ ఏరియాలో ఉన్నాము, దాటి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన రోడ్లు ఉన్నాయి శ్రీకాకుళంలో కూడాను. సో డెవలప్ అయ్యింది, ఇంకా అవుతుందండి శ్రీకాకుళం. సో మన శ్రీకాకుళంలో ఉన్న మన రోడ్లను చూసుకోండి, ఇవన్నీ మన రోడ్లే. ఎందుకంటే మీది నాది అందరిదైన రోడ్లు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ల్యాండ్ ఉన్నట్లు లెక్క. సో ప్రతి ఒక్కరు కూడా మరి మన రోడ్లని ఎంజాయ్ చేద్దాము, రోడ్డు ప్రక్కన ఉన్న ప్లేసులు చూద్దాము, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కూడా మనం చూపెట్టాలని చూపెడుతున్నాము. సో ఎంజాయ్ చేయండి.
సో ఇదే విధంగా మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని సిటీలు ఉన్నాయి, ఎన్ని ఏరియాలు, ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్నీ కూడా మరి మీకు నా కంటి ద్వారా, నా యొక్క కారు ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నదను. సో అద్భుతమైనటువంటి ఒక జర్నీని మనం ఆస్వాదిస్తున్నాం కదా. ఇది శ్రీకాకుళం రోడ్లు అండి. శ్రీకాకుళం లోపల ఉన్నటువంటి రోడ్లు మాట ఇవి. సో కారు వెళ్ళి ప్రతి ప్రాంతాన్ని మీకు చూపెడుతున్నానండి, ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ జుడియో అని ఉన్నది రైట్ సైడ్ని. సో జుడియోలో కూడా బాగుంటాయి, డ్రెస్సులు తక్కువ రేట్లోనే ఉంటాయి, బాగుంటాయి. ఎందుకంటే విశాఖపట్నంలో మేము పర్చేజ్ చేసాము. సో అదేవిధంగా మరి ఈ రూట్స్ చూడండి, చాలా బాగా మరి చాలా పెద్ద సెంటర్ ఇది అంతా కూడా, ఒక సిటీ. శ్రీకాకుళం సిటీలో మనం ఉన్నాము. మరి శ్రీకాకుళం కాని వాళ్ళు శ్రీకాకుళం చూపెడుతున్నాను. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు శ్రీకాకుళం గొప్పతనం గురించి కామెంట్ చేయండి. ఎందుకంటే మరి నేను లేను కాబట్టి జస్ట్ చూసి వెళ్ళిపోయేవాడిని తప్ప అప్పుడప్పుడును. మరి ఇక్కడ స్థానికుడిని కాదు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా మరి స్టార్ బజార్ అని ఉన్నది, ఆ ఏరియాలో ఉన్నాం మనం. సో ఓకే ఫ్రెండ్స్, స్మార్ట్ బజార్, స్టార్ కాదు స్మార్ట్ బజారు. సో అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటాము, అంటే డ్రైవింగ్ చేస్తా చదువుతాను కదా, అందుకని ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఉందండి సిటీ. కొత్తగా వచ్చిన వ్యూవర్స్కి మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో పాత వీడియోలన్నీ చూడండి, ఎందుకంటే విశాఖపట్నం అంతా కూడా మరి నేను ఇక్కడ చూపెట్టాను. ఆ విశాఖపట్నంలో మీరు ప్రతి ప్లేస్ని కూడా మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సిటీలో తిరుగుతున్నాము. సిటీని ఆస్వాదించండి, ఎందుకంటే మన శ్రీకాకుళం అండి ఇది, మన శ్రీకాకుళం. మీరు ఢిల్లీలో ఉన్నా కూడా మన శ్రీకాకుళం ఇది. ఎందుకంటే మీకు ఇక్కడ రోడ్లు ఉన్నాయి, మీ రోడ్లు మీరు చూసుకోవాలి, మీ రోడ్లు మీరు శుభ్రంగా చూడాలి, శుభ్రపరచాలి. కాబట్టి నగరపాలక సంస్థ దాటి వెళ్తున్నామండి, ఆ ఏరియాలో ఉన్నాము. బాగుంది కదా, మన శ్రీకాకుళం ఎంతో అందంగా ఉంది చూడండి. ఇంకా డెవలప్ అవుతుంది. ఇక్కడున్న సంస్కృతిని చూడండి, ఇక్కడ ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ విధానం ఏంటి అంటే మన భారతీయులు కాబట్టి, మన సహోదరులు కాబట్టి వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవాలి. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఇక్కడ మరి ఇక్కడ ప్రజలు ఈ జీవన విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుందో చేయండి. సో మనమైతే ఒక మంచి ఉద్దేశంతో మరి అఖండ భారతయాత్రని స్టార్ట్ చేసాము. ఎందుకంటే మరి అది ఒక భారతదేశం అంతా ఏ విధంగా ఉందో మరి చూపెట్టడమే నా ఉద్దేశం. భారతదేశ రోడ్లు, ఎందుకంటే ఇప్పుడు హిస్టారికల్గా మరి మన భారతదేశ పటం ఉంటుంది, పటంని మనం వీడియో రూపంలో చూపెడతాము. ప్రతి పార్ట్ని నేను ప్రతి ఇంచు మనం చూపెడతాము. ఇప్పుడు శ్రీకాకుళాన్ని చూపెడతాం కాబట్టి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు నేను మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి ఏ స్ట్రీట్లో ఉన్నాము అవి మీరే శ్రీకాకుళం వాసులే మరి చెప్పాలి నాకు. నేనైతే శ్రీకాకుళం అనే మ్యాక్సిమం ఏరియాలన్నీ కూడా నేను కవర్ చేస్తున్నాను, చూపెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో బాగుంది కదా. మరొక జంక్షన్లోకి మనం వచ్చాము. ఈ జంక్షన్ నుంచి మరి ఈ విధంగా ఇక్కడ అన్న క్యాంటీన్ అండి, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. పేదవాళ్ళకి ఆకలి తీర్చే పెద్ద ప్రాజెక్ట్ ఇది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోడ్లో మరి మీరు ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇక్కడితోటి నేను ముగిస్తున్నాను. మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్, సైనింగ్ ఆఫ్.